హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక గణపురం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. అయితే ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పిల్లల పెంపకం పద్ధతులు అనే టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది చూడ్డానికి చిన్న టాపిక్లో ఉన్నప్పటికీ ప్రతి ఎగ్జామ్లో ఎవ్రీ టెట్లో డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందన్నమాట. ఓకే, పిల్లల పెంపకం పద్ధతులు, చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల యొక్క సాంఘికీకరణలో ప్రభావం చూపించే అంశాలలో ఇది ఒకటి అనమాట. పిల్లల పెంపకం పద్ధతులు అనేది ఒకటి, వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఓకే, క్లియర్? అయితే ముఖ్యంగా పిల్లల పెంపక పద్ధతులు వచ్చేసి 4 రకాలు. ఫస్ట్ వచ్చేసి ప్రజాస్వామిక పెంపకం. దీనినే బాధ్యతాయుత పెంపకం అంటారు. దీనినే సాధికారతత్వ పెంపకం అని అంటారు. ఏంటి? ప్రజాస్వామిక పెంపకం. దీనిని ఏమంటారు? బాధ్యతాయుత పెంపకం అంటారు. దీనినే సాధికారతత్వ పెంపకం అంటారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి నిరంకుశత్వ పెంపకం. మూడవది వచ్చేసి జోక్యరహిత పెంపకం. నాలుగవది వచ్చేసి అతిగారాభ పెంపకం. ఈ 4 కూడా పిల్లల యొక్క పెంపకం పద్ధతులు. ఓకే, క్లియర్? ఫస్ట్ ఏంటి? ప్రజాస్వామిక లేదా బాధ్యతాయుత లేదా సాధికారతత్వ పెంపకం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎవరి పాత్ర ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ప్లస్లు మైనస్లు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బాధ్యతాయుత పెంపకం. దీనిని ప్రజాస్వామిక పెంపకం, సాధికారతత్వ పెంపకం అంటారు. అయితే దీనిలో ఏంటంటే పిల్లల యొక్క అభిప్రాయాలకు తల్లిదండ్రులు విలువిస్తారు. పిల్లల యొక్క అభిప్రాయాలకి తల్లిదండ్రులు విలువిస్తారు. ఏ పెంపకంలో? ప్రజాస్వామిక పెంపకంలో. డెఫినెట్గా ఏ విషయమైనా పేరెంట్స్ పిల్లలు ఇద్దరు ఖచ్చితంగా డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పద్ధతిలో పిల్లలకు పరిమితంగా చక్కగా మంచి స్థాయిలో మాత్రమే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ స్థాయిలో పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉంటారు. అదేవిధంగా లైఫ్లో కూడా మంచి విజయాలను చూసే అవకాశం ఉంటుంది ఈ ప్రజాస్వామిక పెంపకంలో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నిరంకుశ పెంపకం. దీన్నే ఆధిపత్య పెంపకం అని కూడా అంటారు. నిరంకుశ పెంపకం లేదా ఆధిపత్య పెంపకం టైటిల్లోనే ఉంది కదా. ఈ పెంపకంలో తల్లిదండ్రులు పిల్లల మీద ఆధిపత్యం చూపించాలని చూస్తారు. అంటే ఆధిపత్యం అని అంటే ప్రతి విషయంలో నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు, నీకేమీ తెలీదు, కాబట్టి నువ్వు తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పింది చేసావనుకో నీ జీవితం బాగుపడుతుంది అని పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఈ పద్ధతిలో ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే చేయాలి అనుకుంటారు. ఈ పద్ధతిలో పిల్లలకి పెద్దగా స్వేచ్ఛ ఇవ్వబడదు. అంతేకాకుండా దీనిలో ఉన్న పరిమితులు ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు ఆదేశించే పనులన్నీ చేయలేక పిల్లలు తల్లిదండ్రుల మీదకి తిరగబడే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ నిరంకుశ పెంపకంలో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జోక్యరహిత పెంపకం. జోక్యరహితం అనమాట. వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఏమనుకుంటారు? పిల్లలకి మంచి చెడు అన్నీ తెలుసు, అన్ని విషయాలు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఓకే, మనకి అవసరం లేదు, వాళ్ళన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు, మన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అని జోక్యరహితంగా ఏది పట్టించుకోకుండా ఉంటారు పిల్లల గురించి. అయితే దీనిలో పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువ ఇవ్వబడుతుంది. ఈ జోక్యరహిత పెంపకంలో పిల్లలకి స్వేచ్ఛ అనేది ఎక్కువ ఇవ్వబడుతుంది, కానీ ఆ పిల్లల్లో క్రమశిక్షణ అనేది లోపిస్తుంది. బికాజ్ మంచి చెడు చెప్పరు తల్లిదండ్రులు, ఏమీ చెప్పరు, నీకు నచ్చినట్టు చేసుకో అంటారు. వాడికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది కదా, ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తాడు. జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటాడు. ఇది జోక్యరహిత పెంపకం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అతిగారాభ పెంపకం. దీనిలో ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతి విషయంలో అతిగారాభం చేస్తారు. నువ్వు ఈ పని చేయలేవు, నేనే చేసి పెడతాను, వద్దు నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇదా మాత్రమే చేయి దీన్ని, లేదంటే నువ్వు కష్టాలు పడతావు, నువ్వు షాప్కి వెళ్ళలేవు, నేనే షాప్కి వెళ్తాను, నువ్వు అసలు ఏమీ చేయొద్దు, అన్నీ నీ పనులన్నీ నేనే చేసి పెడతాను అన్నట్టుగా ఈ పద్ధతిలో తల్లిదండ్రులు బిహేవ్ చేస్తారు. వాడికి ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వరు. వాడు చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు సినిమాలో ఆయన చేస్తారు కదా ఫాదర్, అలా అనమాట. వీడు మాట్లాడాల్సిన వాళ్ళతోనే పేరెంట్సే మాట్లాడతారు. వీడు చేయాల్సిన పని
పేరెంట్సే చేస్తారు. ఓకే, వీడు ఒక్కటి అడిగితే 4 తెచ్చిస్తారు. ఇది అతిగారాబ పెంపకం. అయితే ఈ పెంపకంలో పరిమితులు ఏంటంటే వాడి యొక్క సాంఘికీకరణ లోపించే ఛాన్స్ ఉంటుంది. వాడు సమాజంతో కలిసిపోయే తీరు మందగిస్తుంది. కలవలేడు సమాజంతో. సమాజంతో కలిసే సమయం తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. వాడి యొక్క అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు. ఓకే, ఇది అతిగారాబ పెంపకం. ఈ అతిగారాబం వల్ల పిల్లవాడు ఏమైపోతుండొచ్చు, వాడి యొక్క సాంఘికీకరణ లోపించవచ్చు. ఓకే, క్లియర్? ఇవి పిల్లల పెంపకం పద్ధతులు అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా 1 మార్క్ అయితే రీసెంట్ డేస్లో పిల్లల పెంపకం పద్ధతుల గురించి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండట్లేదు. ఓకే, ఫస్ట్ ప్రజాస్వామిక పెంపకంలో పిల్లలు పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం విజయవంతమైన పెంపకం పద్ధతి అనమాట. నిరంకుశ పెంపకంలో ఇంకంతే, తల్లిదండ్రులు ఏది ఆదేశిస్తే పిల్లలు అదే చేయాలి. దీనిలో పరిమితులు ఏంటి, తల్లిదండ్రుల మీదకి పిల్లలు తిరగబడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జోక్యరహితంలో ఏమవుతుంది, క్రమశిక్షణ లోపిస్తుంది. అతిగారాభంలో ఏమవుతుంది, సాంఘికీకరణ లోపిస్తుంది. ఇవి పరిమితులు అనమాట. ఇవి ప్లస్లు మైనస్లు. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా అటెంప్ట్ చేసేలాగా కాన్సెప్ట్ అనేది డెప్త్గా నేర్చుకోండి. నేను ఇదే చెప్తాను నేను. కాన్సెప్ట్ అనేది డెప్త్గా నేర్చుకుంటే అక్కడ వాడి ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చినా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదనమాట. ఆల్మోస్ట్ ఈ పెంపకం పద్ధతిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంత రఫ్ వర్క్ అయితే చేశాను. ఓకే, థ్యాంక్ యూ. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎవరైనా యాస్పిరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాస్పిరెంట్స్ అయితే వాళ్ళకి కూడా మన వీడియోని మన ఛానల్ని రిఫర్ చేయండి, మన వీడియోస్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.